అందరికీ నమస్కారం అండి. ఎవరెక్కడున్నా గానీ. నా పేరు స్వామినంద్. నేను ఈ వీడియోలో చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కరెక్షన్స్ లేకుండా ఇవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తానండి. ఇంకొకటి చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఏంటి అనే దాని గురించి కూడా కొంతమంది అంటున్నారు. అది కూడా నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తానండి. ఈ వీడియో చూసేటప్పుడు నేను ఒక చిన్న పేరును అంటే ఒక నేమ్‌ని నేను అనాలిసిస్ చేస్తాను చూడండి. ఈ ఈ నేమ్ ఉంది కదండీ! తమన్నా భాటియా అనే పేరు. ఈ నేమ్‌ని నేను అనాలిసిస్ చేస్తా చూడండి. అంటే ఇది ఎందుకు ఎగ్జాంపుల్‌గా ఇస్తానంటే చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కరెక్షన్స్ పెట్టొచ్చు. స్పెల్లింగ్స్ ఉన్నా తప్పున్నా గానీ ఏమి కాదు అని అంటున్నారు. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరికైనా సరే చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కరెక్షన్స్ లేకుండా ఇవ్వాలి. ఇంకొకటి నేమ్ కరెక్షన్ అంటే ఏంది? వితౌట్ నేమ్ కరెక్షన్ అంటే ఏంది? కూడా కొంతమంది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఆ పదాలకి మీనింగే తెలియడం. ఈ వీడియోలో నేను సంపూర్ణంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి వినండి. తమన్నా భాటియా తెలుసు కదండీ! ఈమె హీరోయిన్. ఇప్పుడు ఈమె నేము న్యాచురల్‌గా ఉందండి. తమన్నా భాటియా. ఇది గూగుల్‌లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌డే. గూగుల్‌లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్. ఆమె కాంబినేషను 3/6 కాంబినేషన్‌కు 41లో పేరు పెట్టారు. అంటే ఈమె పేరు న్యాచురల్‌గా ఉండే పేరు. ఈ పేరును ఇక్కడ ఏ ఒకటి, హెచ్ ఒకటి యాడ్ చేసేసి ఈమె పేరును 41లో తీసుకొనొచ్చారు. అర్థమైందా అండి? ఈ 34 కూడా ప్రాబ్లమాటిక్‌గానే చేస్తది. అల్లుల్లో ఉంటే. సరేనండి? ఈ 41లో పేరు పెట్టారు గదా! ఈమె ఏం చేసిందంటే 15 సంవత్సరాల క్రితం ఏం చేసిందంటే రాస్తా ఏం చేసిందంటే ఈ పేరు బాగా కలిసొచ్చిందని చెప్పేసి ఆమె గెజిట్ చేపిచ్చేసింది. గెజిట్ చేపిచ్చింది ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే గెజిట్ చేపిచ్చింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఎవరైనా నేమ్ కరెక్షన్ చేపించుకున్నా గానీ నేను గెజిట్ చేసుకోమని చెప్పను. ఎందుకు అంటే ఈమెది ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ప్రతి ఒక్కరి లైఫ్‌కు ఒకటుంటది. ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, రెండోది పర్సనల్ లైఫ్. ఇక్కడ తమన్నా భాటియా అని ఉంది కదండీ! ఈ నేమ్ కరెక్షన్ రాసిన తర్వాత ఆమెకు లక్ జనరేట్ అయింది. ఆ లక్ జనరేట్ చేసి అయిన తర్వాత ఇది 100కి 100% అని చెప్పేసి ఈమె ఏం చేసిందంటే ఈ పేరుని గెజిట్ చేపించింది. గెజిట్ చేపించినా గానీ ఈమెకుండే ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ కాలా. ప్రొఫెషనల్‌గా ఎంత సక్సెస్ ఉన్నా పర్సనల్ లైఫ్ ఈమెకు డిస్టర్బెన్స్‌గానే ఉంది. ఇప్పుడు అర్థమైందా అండి? నేను ఎందుకు పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు స్పెల్లింగ్స్ అనేది న్యాచురల్‌గా ఉండేటట్టు ఇయ్యాలి. స్పెల్లింగ్ మిస్టేక్‌తో పిల్లలకు పేర్లు పెట్టకూడదు. నేను పిల్లలకు పేర్లు ఎలా పెడతాను, ఎలా ఇస్తాను అనంటే మీరు బాగా నేను ఒక వీడియో చేశాను. కుబేర్లు అయ్యే పేర్లు, జీవితంలో ఎటువంటి కష్టాలు లేని పేర్లు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో దగ్గర దగ్గర అక్కడ ఉండే కాంబినేషన్‌కి 7 పేర్లు ఇచ్చా. 6, 7 పేర్లు ఇచ్చా. ఆ పేర్లు చూడండి. ఒక్కటి కూడా కరెక్షన్స్ లేకుండానే ఉంటాయి పేర్లు. అర్థమైందండి? ఇప్పుడు ఈమెకు ఈ కరెక్షన్ చేసి ఇచ్చారు కదా! ఈ పేరు కరెక్షన్ చేసి ఇచ్చారు కదా! అప్పుడున్నోళ్ళు. ఈ పేరు కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత ఈమె ఎంతవరకు సక్సెస్ అయింది? ప్రొఫెషనల్‌గానే కాదండి. ఒక న్యూమరాలజీ ఫాలో అయితే ప్రొఫెషనల్ సక్సెస్ కావాలా? పర్సనల్ లైఫ్ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా సక్సెస్ కావాలి. ఈమె పేరు మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఏ లెటర్, హెచ్ లెటర్ యాడ్ చేశారు. 41లో పేరు పెట్టారు. ఈ వాళ్ళకు ఈ ప్రాబ్లమ్‌గానే ఉంది గదండీ! ఒకటే గుర్తుపెట్టుకోండి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈమె పేరులో ఏహెచ్ ఎట్లయితే పెట్టారో ఈ నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు గెజిట్ మాత్రం చేయకూడదు. ఈమె పేరు ఉంది కదా! తమన్నా అనే పేరు. ఈ తమన్నా అనే పేరు ఈ లెఫ్ట్ సైడ్‌లో గానీ, లేకపోతే ఈ రైట్ సైడ్‌లో గానీ ఒక పేరు కొత్త పేరు యాడ్ చేసి అప్పుడు దాన్ని గెజిట్ చేపియాల. అప్పుడు దాన్ని గెజిట్ చేసి అంటే టోటల్ బావుండాల. టోటల్ పేరు బావుండాల. అంటే ఎలా ఉండాలా? టోటల్ ఆమె పుట్టిన డేట్ ఆఫ్ బర్త్‌డేకి ఆమెకొచ్చిన కాంబినేషన్‌కు చార్టిన్‌లో అయినా, పైథాగరస్‌లో అయినా, పిరమిడ్‌లో అయినా, నేమ్ స్టార్టింగ్ లెటర్‌లో అయినా, నేమ్ స్టార్టింగ్ లెటర్ అది పిల్లర్ లెటర్ అనమాట. ఆ పిల్లర్ లెటర్‌ని కూడా కొంతమంది కూనీ చేస్తున్నారు. బర్త్ నంబర్‌ను, డెస్టినీ నంబర్‌ను ఉద్దేశించుకొని స్టార్టింగ్ లెటర్ అనేది కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి. అదొకటి చూసుకోవాలా. నేమ్ సింగిల్ డిజిట్‌లో ఉండాలి, డబుల్ డిజిట్‌లో ఉందా? దాంతో వాళ్ళ లక్కీ నంబర్ ఏంటి? ఆ లక్కీ నంబర్ తగ్గట్టు న్యూట్రల్‌లో పేరు పెట్టకూడదు. లక్కీ నంబర్ తగ్గట్టు ఆ పేరు ఇవ్వాలి. ఇవన్నీ చూసుకొని పేరిస్తే వాళ్ళకప్పుడు మాత్రమే ఆ ప్రొఫెషనల్‌గానే సక్సెస్ ఉంటది. పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటదనమాట. ఇక్కడ మీరు చూడండి ఆమె పేరులో ఇట్లా కరెక్షన్ చేసి ఇచ్చారు. ఈమె రాసుకుంటాంది. రాసుకున్న ఏం ప్రాబ్లమ్‌గానే ఉంది గదండీ! ఏమన్నా పోయిందా? ఇట్లా వీళ్ళే గాదండి. తమన్నా భాటియానే గాదు. నితిన్ కుమార్ రెడ్డి తెలుసా? నితిన్ కుమార్ రెడ్డి. నితిన్ సింపుల్‌గా నితిన్ అని చెప్తే గుర్తుంటది. అతని పేరు కూడా సేమ్ అలాగే. కరెక్షన్ చేసి గెస్టెడ్ చేపిచ్చాడు. ఆయన ప్రాబ్లమ్‌గానే ఉంది. అతనికి ఎట్లుంది? ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లుంది? పర్సనల్ లైఫ్ ఎట్లుంది? కొంచెం న్యూస్ చూస్తే తెలుస్తది మీకు. సరే ఇన్ని చెప్తున్నారు స్వామి. ఇంకా మీరు ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారంటే చెప్తాను చూడండి. శివశంకర వరప్రసాద్. చిరంజీవి స్వామి ఉన్నాడా? చిరంజీవి స్వామి పేరు
ఆయనది ఆధార్ కార్డ్‌లో ఒరిజినల్‌గా 'శివశంకర్ వరప్రసాద్' అనే ఉంటది. ఆయన ఎక్కడైనా పోయినా మీరు గమనిస్తే సైన్ చిరంజీవి పెట్టినా గానీ, ఆయన ఒరిజినల్ అఫిడిటీలో 'శివశంకర్ వరప్రసాద్' అలియాస్ అంటే బ్రాకెట్‌లో చిరంజీవి అని ఉంటది. బ్రాకెట్‌లో చిరంజీవి అని ఉంటది. తెలుసా? ఆయన కామన్‌గా తీసుకునే పేరు శివశంకర వరప్రసాద్. శివశంకర వరప్రసాద్‌లో 4 ముక్కలు శివ, శంకర, వర, ప్రసాద్. 4 ముక్కల పేర్లు. కరెక్షన్సే లేవు దాంట్లో. కరెక్షనే లేదసలు. ఇది న్యాచురల్‌గా ఉండాలి పేరు. అర్థమైందా? ఇలాంటి పేరు పెట్టాలి. అంత ఎందుకండి? అంత ఎందుకు అక్కడికి ఎక్కడికో పోవాల్సిన పనిలే. ఆ 1970లోనో, 60లోనో, 80లోనో పోవాల్సిన పనిలే. మొన్న చెస్ ఛాంపియన్ ఉన్నాడా? గుకేష్ దొమ్మరాజు. అతని పేరు చూడండి. గుకేష్ అనే పేరు. GUKESH 24లో ఉంటది. చూడండి. ఎక్కడే గాని కరెక్షన్ లేకుండా ఉంటది. ఇలాంటి పేర్లు గాని పిల్లలకు పేర్లు పెడితే లక్కు, హెల్త్, వెల్త్, ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ అయితాయి. అర్థమైందా? ఒకటి పేరు ఒక్కటే కాదు తీసుకోవాల్సిందే. ఆ పేరులో అచ్చులు చూడాలా, హల్లులు చూడాలా, ఉభయక్షరాలు చూడాలా, ప్రతిదీ చూడాలి. అర్థమైందండి? ఇంకొకటి నేను చెప్తున్నా ఈ గూగుల్‌లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌డే నేను ఎందుకు తీసుకోను అంటే చెప్తాను చూడండి. గూగుల్‌లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌డేని నమ్మకూడదు. సాధ్యమైనంత వరకు ఎగ్జాంపుల్స్‌గా తీసుకోవచ్చు అంతేగాని ఇదే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌డేని తీసుకోకూడదు. ఎందుకు చెప్తాను చూడండి. ఈ విషయం చెప్తే కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు. కొంచెం నెగటివిటీ పెరుగుతది. ఈ విషయం నేను చెప్తే. ఎందుకు ఏంటి అని చెప్తాను చూడండి. ఇప్పుడు న్యూమరాలజీతో పాటు అస్ట్రాలజీ నేర్చుకునేటప్పుడు మన యొక్క గురువులు ఏందంటే వాళ్ళు జ్యోతిష్యం చెప్పే గురువులకేందంటే జ్యోతిష్యకి కొంచెం కనెక్షన్ అనేది ఉంటది. మాట్లాడుకుంటారు. జ్యోతిష్యులు సరే. ఇక్కడ జ్యోతిష్యులు ఏందంటే ఒక ప్రతి ఒక్క కుటుంబానికి ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. వాళ్ళ దగ్గర వాళ్ళ బయోడేటా మొత్తం ఉంటది. ఆ బయోడేటా మొత్తం అనేది ఉంటది. వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్‌డే, వాళ్ళు పుట్టిన టైమింగ్స్‌తో సహా ఉంటది. కానీ గూగుల్‌లో ఇచ్చినది పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్‌డే ఇది. ఈ 1970 అంతా కరెక్టే అండి. ఈ 1971 తీసుకుంటే రాంగ్ ఇది. అతని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్‌డే ఇది వస్తది. ఇది 1967 వస్తది. ఎందుకు ఏంటి అని చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ అనే పేరుందా? న్యాచురల్‌గా ఉందా? న్యాచురల్‌గా ఉంది కదా! 34లో ఉంటది. ఈ గూగుల్‌లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌డే 2/2 కాంబినేషన్ అన్నప్పుడు 2/2 కాంబినేషన్‌కు పేర్లు ఏ విధంగా పెట్టొచ్చు అనంటే వాళ్ళకి ఎన్ని కాంబినేషన్‌లో పేర్లు పెట్టొచ్చు అంటే 1లో పెట్టొచ్చు, 3లో పెట్టొచ్చు, 5లో పెట్టొచ్చు, 7లో పెట్టొచ్చు. ఇక్కడ 7 ఉంది కదా! 7 అంటే 34 వచ్చింది కదా! ఇక్కడ పవన్ కళ్యాణ్ స్వామికి ఇక్కడ 34లో పేరుంది కదా! 34లో పేరున్నప్పుడు ఆయనకు బాగానే ఉండిండాలి కదా! పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్‌గానే ఎందుకు? పర్సనల్ లైఫ్ కూడా బాగుండాలి కదా! కొంచెం ఎంతో ఇంత డిస్టర్బెన్స్ ఉంది కదండీ! నేను ఆయన గురించి చెప్పే స్థాయి నాది కాదు. మామూలుగా చెప్తున్నాను నేను వినండి. సరేనా? ఇది ఇక్కడ 34 పేరు ఉంది కదా! ఈ 34 పేరు ఉన్నప్పుడు 7లో పేరు 2/2కి 7లో పేరు పెట్టొచ్చు. అప్పుడు 34లో 7 ఉన్నప్పుడు 34లో ఆయన పేరులో 7 ఉన్నప్పుడు న్యూట్రల్ కావాలి కదా! కాలేదే. కమింగ్ టు దిస్ పాయింట్. ఇక్కడ 2/9/1967 తీసుకుంటే 2/7 ఉంటది. ఈ 2/7 ఈ కాంబినేషన్‌కు పేరు ఎట్లుండాలా? 1లో అన్నా ఉండాలా? 3లో అన్నా ఉండాలా? 5లో అన్నా ఉండాలా? అర్థమైందా? ఈ కాంబినేషన్ తగ్గట్టు ఆయన తీసుకుంటే ఇది ఆపోజిట్‌లో ఉంది. అందుకే ఇతనిది ఈ గూగుల్‌లో వచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌డే నేను తీసుకోను. అర్థమైందా అండి? అదే అనమాట. పిల్లలకు మనం పేర్లు పెట్టేటప్పుడు కరెక్షన్స్ లేకుండా పేర్లు పెట్టాలా? ఇట్లా న్యాచురల్‌గా ఉండాలా? గుకేష్ అని పేరు ఇచ్చాను. న్యాచురల్‌గా ఉంది చూడండి. ఇప్పుడు అర్థమైందా? నేమ్ కరెక్షన్‌కు, వితౌట్ నేమ్ కరెక్షన్‌కు మీనింగ్ అర్థమైందా అండి? అదే అండి నేను చెప్పాలనుకున్నది. బాగా గుర్తుపెట్టుకోండి. నేమ్ కరెక్షన్ చేపించుకున్నోళ్ళు దయచేసి చెప్తున్నా గెజిట్ చేపించొద్దండి. కొత్త పేరుతో ఎంటర్ కాండి. తమన్నా భాటియా కొత్త పేరు అది ఆమె లెఫ్ట్ సైడ్ ఒక మంచి పేరని ఇచ్చి లేకపోతే రైట్ సైడ్ ఇవ్వాలనేది డిపెండింగ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్‌డే. ఆ డేట్ ఆఫ్ బర్త్‌డే తగ్గట్టు వాళ్ళ నేమ్ అనేది ఇవ్వాల. నేను ఈ గూగుల్‌ను నేను తప్పు పట్టినవి ఏంది స్వామి అని అంటే ఒకటి చెప్తాను చూడండి. గూగుల్ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పా అని అంటే ఒకటి చెప్తాను చూడండి. గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకొని కార్‌లో పోయేటోళ్ళు కూడా పోయి చెరువు గట్టులలో పోయి చెరువులో పోయి ముంచినోళ్ళు ఉన్నారు. ఫ్లైఓవర్ పై ఉండి పక్కన ఫ్లైఓవర్ లేనోళ్ళు పోయి కింద డమాలని పడినోళ్ళు కూడా ఉన్నారు. న్యూస్ ఛానల్ చూస్తే తెలుస్తది. గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకున్నోళ్ళు. నువ్వు గూగుల్‌నే తప్పు పడతావా అని అంటే. ఒకటి అర్థమైందా అండి? అట్లా తమన్నా భాటియా కదా! నితిన్ కుమార్ రెడ్డిది తీసుకోండి. శివశంకర్ వరప్రసాద్ స్వామిది తీసుకోండి. గుకేష్ చెస్ ప్లేయర్ ఉన్నారు కదా! వాళ్ళది తీసుకోండి. అర్థమైందండి? చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కరెక్షన్ లేకుండా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ పేరుకు సంపూర్ణమైన బలం అనేది వచ్చి తల్లిదండ్రులకు అదృష్టం వచ్చి చిన్న పిల్లలకి ఏందంటే హెల్త్ అనేది బావుంటది.
ఇంకొకటండి కరెక్షన్స్ మీరు పిల్లలకి పేరు పెట్టిస్తే, ఆ స్కూల్లో పోయినప్పుడో, లేకపోతే కాలేజీకి పోయినప్పుడో, లేకపోతే ఎక్కడైనా పేరు ఎంటర్ అయ్యేటప్పుడు, స్పెల్లింగ్స్ చెప్పేటప్పుడు ఖరాబ్‌గా ఉంటది. డిస్టర్బెన్స్‌గా ఉంటది. చూసేవాళ్ళు కూడా కింది నుంచి పైదాకా చూస్తాడు వాడు. అవసరమా? హ్మ్. నేనేమన్నా తప్పేమన్నా చెప్తున్నా? నిజమే కదండీ! మళ్ళీ చెప్తున్నా. నీకిష్టం వచ్చిన కమ్యూనిటీ తీసుకురా. నేను చెప్తున్నా కుబేర్‌లు అయ్యే పేర్లు, జీవితంలో ఎటువంటి కష్టాలు లేని పేర్లు అని ఒక థంబ్‌నెయిల్ పెట్టి వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. మీకు సంపూర్ణంగా నేను ఈ పేర్లు ఏ విధంగా ఇస్తాను, మీకు కంప్లీట్‌గా తెలిసిపోద్ది. నేను ఏ విధంగా నేమ్స్ ఇస్తాను పిల్లలకు, తర్వాత నేమ్ కరెక్షన్స్ ఏ విధంగా చేస్తాను, కంప్లీట్‌గా ఉందండి. ఆ 2 వీడియోలు చేశా. 2 వీడియోలు చూడండి. అర్థమైందా? నేను వీటి గురించి చెప్తే కొంచెం నెగటివిటీ అనేది వస్తదనమాట. అందుకనే నేనేందంటే ప్రతిది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నా. అర్థమైందా? నీకిష్టం వచ్చిన కమ్యూనిటీ తీసుకురా. రెడ్డి కమ్యూనిటీ తీసుకురా, చౌదరి కమ్యూనిటీకి తీసుకురా, నాయక్ కమ్యూనిటీ తీసుకురా. నీకిష్టం వచ్చిన కమ్యూనిటీ వర్మ ఉంటది. అది తీసుకురా. పేరుకు చివరకు గుప్తాస్ వస్తాయి. ఇప్పుడు రాను రాను గుప్తా ఎవరు పెట్టుకోవట్లేదు. పేరుకు చివరకు గుప్తా అని వస్తది. అట్లా ఎవరిది కావాలంటే వాళ్ళది తీసుకురండి. నేను చేసిస్తా అంటున్నా కదా! నా క్యాలిబర్ ఏంటనేది నేను పేర్లు ఇచ్చాను. నా క్యాలిబర్ ఏంటో అక్కడే తెలిసిపోతుంది. మీరు చూడండి. నేను ఇచ్చే పేర్లు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. అర్థమైంది కదా! నేను ఇచ్చే పేర్లు ఎలా ఉన్నాయి మీరే చూడండి. ఎంత న్యాచురల్‌గా ఉన్నాయి అని అంటారు. కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు ఇచ్చిన కాంబినేషన్ వాళ్ళకు డెడ్ యాంటీ అవుతుంది కదా! పైథాగరస్‌లో అంటారు. అయ్యా నేనేమంటానో మీరు బాగా వినండి. ఒక పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్నీ చూడాల. 16 సోడాంశాల్లో 4-7 మాత్రమే అప్లికేబుల్ కావాలా. అప్లికేబుల్ కావాలి అన్నప్పుడు ఇయన్నీ చూసుకోవాలి. చాట్ డీలెన్ చూడాలా, పైథాగరస్ చూడాలా, పిరమిడ్ చూడాలా, నేమ్ స్టార్టింగ్ లెటర్ ఎలా ఉంది, అదే పిల్లర్ లెటరు. తర్వాత సింగిల్ డిజిట్‌లో ఉందా, డబుల్ డిజిట్‌లో ఉందా, వాళ్ళ లక్కీ నంబర్‌లో ఉందా, అచ్చులు, హల్లులు, ఉభయక్షరాలు, టోటల్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ తగ్గట్టు టోటల్ పేరు ఎలా ఉంది, టోటల్ పేరు నెంబర్ ఎలా ఉంది, ఆ నెంబర్‌కి తగ్గట్టు ఎన్ని లెటర్లు వచ్చినాయి, అన్నీ ప్రామాణికంగా చూడాలండి. కేవలం ఒక చిన్న తీసుకొనొచ్చి ఇది తప్పు అని చెప్పేవాడిని. ఇప్పుడు నేను చెప్తున్నా ఇంత ధైర్యంగా నేను పేర్లు పెడుతున్నా. దాన్ని కూడా మీరు తప్పు పడుతున్నారు. ఒకసారి మీరు ఎట్లా ఇస్తారో పేర్లు ఒకసారి చూపించండి. ఎలా ఉంటాయి ఒకసారి మీ పేర్లు చూపించండి. ఎలా ఉంటాయి? నేను చెప్తున్నా మీ పేర్లు ఎలా ఉంటాయి ఒకసారి నేనిచ్చే పేర్లు ఇలా ఉంటాయి. నేను నేమ్ కరెక్షన్ చేస్తే ఇలా ఉంటది అని చెప్తున్నా. మీరిచ్చే పేర్లు ఎలా ఉంటాయి ఒకసారి చూపించండి. కేవలం మనం సబ్జెక్ట్ గురించే మాట్లాడుకున్నాం. వ్యక్తిగత విమర్శలు మనకొద్దండి. మన సబ్జెక్ట్‌ని ముందుకు తీసుకోపోవాలా. మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాం. మనందరం ముందుకెళ్ళాలా సబ్జెక్ట్ పరంగా. అంతే తప్పిస్తే మనల్ని మనం మోసగించుకోవడం అవసరం లేదు. జనాలను మంచి సేవ ఇయ్యాల. అర్థమైందండి? ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి మీరు ఎళ్ళినప్పుడు మీరు అడగండి. మా పిల్లోడికి పేరనేది కరెక్షన్స్ లేకుండా కావాలి. న్యాచురల్‌గా కావాలి. అది గూడా 1, 2 పేర్లు కాదు. 3-4, 5 పేర్లు కావాలి అని అడగండి. అర్థమైందా? అప్పుడు మాత్రమే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు సంపూర్ణమైన శక్తి అనేది వస్తది. ఒక పేరు మనం పిల్లలకి పేరు పెడుతున్నామంటే కరెక్షన్స్ లేకుండా ఉండాలి. అర్థమైందా అండి? చిన్న పిల్లలకు పేర్లు పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఏదో ఫట్ చాలా ఫాస్ట్‌గా అయిపోదు. ఏదో 10 నిమిషాలు, 20 నిమిషాల్లో అయిపోదది. చాలా ఓపిక ఉండాల. ఏదో 10, 20 నిమిషాల్లో అయిపోతది. ఆ పేరు ఇచ్చేస్తే అయిపాయి అనేది అస్సలు అనుకోకూడదు. అర్థమైందా అండి? చాలా ఓపిక అనేది ఉండాల. మళ్ళీ చెప్తున్నా కరెక్షన్స్ లేకుండా పిల్లలను పేర్లు పెట్టండి. అడగండి మీరు. మీరు అడగాల. న్యూమరాలజిస్ట్‌ని అడగాల. మీరు ఎవరి దగ్గరికి ఎళ్తారో వాళ్ళ దగ్గర మా పిల్లోడికి పేరు కావాలి. కరెక్షన్స్ లేకుండా ఇవ్వాలి అని అడుగు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఒక్కరి జీవితం మారినా నా జీవితం ధన్యమైనట్టే. సర్వో జనో సుఖినో భవంతు.